నేను మహేష్ కుమార్ గౌడ్ వైఎస్డిఎస్ లా కలిసి పనిచేస్తాం. ఇవి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. ఇవి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకో తెలుసా? ఇందులో అంత వింత ఏముందని మీకు డౌట్ రావచ్చు. కానీ రాజకీయాలు తెలిసిన చాలా మంది రేవంత్ రెడ్డి కామెంట్స్ కి షాక్ అయ్యారు. ఇదేంటి అంటే మహేష్ కుమార్ గౌడ్ ఇంకా పీసీసీ చీఫ్ గా ఉండిపోవాల్సిందేనా? అంటే ఆయన ఆశ తీరదా? ఇది రేవంత్ కోరుకుంటున్నదా లేక హైకమాండ్ ఆలోచన అని పార్టీలోనే కాదు, మహేష్ కుమార్ గౌడ్ అనుచరుల్లో కూడా డిస్కషన్ గట్టిగానే నడిచింది. అసలు మహేష్ గౌడ్ ఆశ ఏంటి, రేవంత్ కోరుకుంటున్నది ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ గా అందరికీ సుపరిచితమే. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా తప్పుకున్న తర్వాత తనతో అంత క్లోజ్ గా నమ్మకంగా ఉండే మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. హైకమాండ్ కు రేవంత్ రెడ్డే చెప్పారో లేక వాళ్లే నిర్ణయించారేమో తెలియదు గాని మొత్తానికి రేవంత్ కు అనుకూలంగా ఉండే మహేష్ గౌడే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ లో డి శ్రీనివాస్ తర్వాత ఆ రేంజ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న లీడర్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మహేష్ గౌడ్ కృషి కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి తన నియోజకవర్గంలో కూడా మంచి మెజారిటీతోనే గెలిచి పార్టీలో తనకు కూడా పట్టుందని నిరూపించుకున్న లీడర్ ఆయన. అయితే మహేష్ కుమార్ గౌడ్కు ఉన్న ఏకైక ఆశ ఏంటంటే మంత్రి పదవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కోసం చాలానే ప్రయత్నించారు. మంత్రివర్గ విస్తరణో పునర్వ్యవస్థీకరణో అని టాక్ వినిపించినప్పుడల్లా మహేష్ గౌడ్ పేరు కూడా వినిపించేది. రీసెంట్ గా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆయనకు కూడా ఛాన్స్ ఇస్తారని అంతా భావించారు. మహేష్ గౌడ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేసి ఎలాగైనా మంత్రి కావాలని తీవ్రంగా కృషి చేశారు. లిస్ట్ లో మహేష్ గౌడ్ పేరు ఆయన మంత్రి కావడమే తరువాయి అని వార్తలు రావడం, ఆ తర్వాత అబ్బే అదేం లేదని అంతకంటే ఫాస్ట్ గా మరో వార్త ప్రచారం కావడం చాలా కామన్ గా మారిపోయాయి. మరి ఆయన మంత్రి కాకుండా ఎవరు అడ్డుపడుతున్నట్టు, ఎందుకు ఆయనకు మంత్రి పదవి దక్కట్లేదు అన్న ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు వినిపిస్తున్నాయి. బీసీ లీడర్గా తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదిగిన మహేష్ గౌడ్కు అదే పెద్ద మైనస్గా కూడా మారిందట. ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ బీసీ నినాదం ఎత్తుకుంది. బీసీలకు సీఎం పదవి అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాదన మరింత బలంగా మారింది. ఒకవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అని పార్టీ నేతలు మీడియా ముఖంగా బహిరంగంగా మాట్లాడారు. ఒకవేళ అదే నినాదం కంటిన్యూ అయితే బీసీల్లో కీలకమైన నేతగా పీసీసీ చీఫ్ గా తనదైన ముద్ర వేసిన మహేష్ గౌడ్ ఎప్పటికైనా తనకు ప్రత్యామ్నాయ శక్తిగా మారతారని ఊహించిన రేవంత్ రెడ్డి తెర వెనక బలంగా చక్రం తిప్పినట్లు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ గౌడ్ను మంత్రిగా చేసి తన పక్కనే బల్లెం పెట్టుకునే బదులు కేవలం పార్టీ వ్యవహారాలకే పరిమితం చేసేస్తే తనకి ఇంకెవరూ పోటీ ఉండరు అన్న ఆలోచన చేసే మహేష్ గౌడ్కు మంత్రి పదవి రాకుండా పావులు కదిపారని టాక్ నడిచింది. ఇందులో ఇంకో వ్యూహం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే రూల్ నడుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి తెలివిగా మహేష్ గౌడ్ను పీసీసీ చీఫ్ గానే ఉంచేసి మంత్రివర్గంలోకి రాకుండా అడ్డుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ మంత్రివర్గంలోకి వస్తే ఆ అనుభవంతో నెక్స్ట్ తన సీటుకే ఎసరు తెచ్చేస్తాడని భావించే ఇలాంటి ప్లాన్ వేసి ఉంటారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. ఇందులో ఇంకో కన్వీనియంట్ వాదన ఏంటంటే బీసీ సామాజిక వర్గానికి ఎవరూ వేయనంత పెద్ద పీట వేస్తున్నాం, ఆ వర్గానికే అండగా కొండగా నిలుస్తున్నాం, అందుకే కదా పార్టీలోనే అతిపెద్ద పదవి అయిన ప్రెసిడెంట్ పదవిని బీసీ లీడర్కి ఇచ్చేశాం, మాకంటే బీసీ బాంధవులు ఇంకెవరుంటారు అని చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడేలా మహేష్ గౌడ్ను ఆ పదవిలోనే కూర్చోబెట్టేశారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఇక మహేష్ కుమార్ గౌడ్ని టీపీసీసీ చీఫ్ గానే ఉంచేందుకు డిసైడ్ అయిన రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఆయనకు కూడా క్లారిటీ వచ్చేలా పై కామెంట్స్ చేశారట. నేను మహేష్ గౌడ్ వైఎస్డిఎస్ లా కలిసి పనిచేస్తామని స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా, అయ్యా మహేష్ గారు, మీరు అటువైపు అంటే మంత్రివర్గం వైపు రాలేరు, ఇటువైపే అంటే పార్టీ పదవిలోనే ఉంటారు అని అందరి ముందు సభాముఖంగా క్లారిటీ ఇచ్చేశారంట రేవంత్ రెడ్డి. ఇవన్నీ గమనిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ఆయన అభిమానులు, అంతా భ్రాంతియేనా, జీవితాన మంత్రి పదవే లేదా అని పాపం విషాద గీతం పాడుకుంటున్నారంట. ఎంతైనా రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు. ఒకసారి ఒకరి వ్యూహం ఫలిస్తే మరోసారి మరొకరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అందుకే ఇప్పుడు మేం తగ్గినట్లు కనిపించిన తర్వాత మా టైం కూడా వస్తుందని మహేష్ అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారంట. అది కూడా నిజమే కదా. చూద్దాం మరి వాళ్ళ టైం ఎప్పుడు వస్తుందో.